అక్కడ నువ్వు క్రైస్తవుడు అయితే నీకు బైబిల్ ప్రామాణికం. నువ్వు అందుకనే క్రైస్తవుడు అని హిందువుడు అని అడిగాను. నువ్వు క్రైస్తవుడు అయితే బైబిల్ ప్రామాణికం. బైబిల్ ప్రామాణికం కనుక ఇంకో బైబిల్లో మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో 8, 9, 10 వచనాల్లో మలాకి గ్రంథంలో దశమభాగం కోసం ఉంది. లేవియా కాండంలో 27వ అధ్యాయం 30వ వచనం 31వ వచనాల్లో దశమభాగం కోసం ఉంది. అలాగే అబ్రాహాము కాలంలో దశమభాగం ఇచ్చాడు. యాకోబు కాలంలో ఇవన్నీ చెప్తాను. నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదు, నీకు బైబిల్ కోసం ఏమర్థం అవుతుంది? క్రైస్తవుడు కాదు అంటారు అయ్య గారు. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. మీరు ఏం చెప్పాలి అయ్య గారు? ఒరే బాబు, దక్షిణ భాగం ఇచ్చుకోవాలి, దేవుడికి దక్షిణ భాగం కాదు, దశమ భాగం. అందుకనే నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే, నువ్వు క్రైస్తవుడు కాదు ఎందుకు అన్నానంటే దక్షిణం కాదు, దశమ భాగము. దశమ అంటే 10వ భాగం అని అర్థం. దశమ భాగం అను ఒకసారి, దశమ భాగం అను ఒకసారి అను. దశమ భాగము. దశ